చిట్టి గోంగూర చికెన్ కర్రీ. పాన్లో ఆయిల్ వేసుకొని హోల్ మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది ఫ్రై అయ్యాక మనం తీసుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయాక ఒక కప్పు టమాటా తురుము అయితే వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని, కొంచెం కారం ఎక్కువ పడుతుంది గోంగూర వేస్తాం కాబట్టి, కొంచెం ధనియాల పౌడర్. అలాగే అవి ఫ్రై అయ్యాక మనం తీసుకున్న చిట్టి గోంగూరను అయితే అందులో వేసేద్దాం. గోంగూర మెత్తగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు వేపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిట్టి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.